ఓం నమో వెంకటేశాయ. ఆలయం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం తిరుమలలో ఉన్న తుంబుర తీర్థం గురించి తెలుసుకుందాం. తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో తుంబుర తీర్థం ఒకటి. ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వలన సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉంది ఈ తుంబుర తీర్థం. తుంబురుడి పేరు మీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసాన దశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికి అక్కడ ఉన్నాయట. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చిందట. అప్పుడు ఓ కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబుర తీర్థం ఏర్పడింది. ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారట. పూర్వం తుంబురుడు అనే ఓ గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానం ఆచరించమని వాళ్ళు సెలవివ్వడంతో అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడట. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కనుక ఈ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్ళిన భక్తులలో కొందరు ఈ తీర్థానికి చేరుకొని అందులో స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఈ తుంబుర తీర్థం ముక్కోటి ఉత్సవాలు ఏప్రిల్ 12న జరగనుంది. సో ఫ్రెండ్స్, ఎవరన్నా తిరుమలకి స్వామివారి దర్శనంకి ఏప్రిల్ 11th, 12thకి అక్కడ ఉన్నట్టయితే ఈ తుంబుర తీర్థం ముక్కోటిలో తప్పకుండా స్నానం ఆచరించండి. పురాణాల ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబూరు, రామకృష్ణ, ఆకాశగంగా, పాప వినాశనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్య గడియలలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ ప్రకారం అక్కడి భక్తుల నమ్మకం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబూరు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం ఆచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.